హలో వ్యూవర్స్, మీ బుక్ తయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న వంటకం రవ్వ దోశ. హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ లేదా బియ్యం పిండి, క్వార్టర్ కప్ గోధుమ రవ్వ, క్వార్టర్ కప్ గోధుమ పిండి, జీలకర్ర 2 చెంచాలు, అల్లం పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ముక్క చెక్కగా మిక్సీలో ఆడుకోవాలి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఉప్పు రుచికి సరిపడా, ఉల్లిపాయలు 2, ఇవి ఆప్షనల్. నూనె దోశ కాల్చుకునేంత. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి మైదా, బియ్యం పిండి, గోధుమ రవ్వ, గోధుమ పిండి, ఉప్పు, జీలకర్ర, ముక్క చెక్కగా ఆడుకున్న అల్లం పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర అన్నీ వేసి నీళ్లు పోసి కలుపుకోవాలి. కలుపుకోవాలి. కానీ ఈ రవ్వ దోశకి ఉన్నది ఏంటంటే ఉంచే కొద్దీ లాగా దగ్గర అయిపోతూ ఉంటుందన్నమాట పిండి. అందుకని కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ రవ్వ దోశలు వేసుకోవాలి. చూసుకుని కన్సిస్టెన్సీ వేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక అరగంట పాటు ఉంచి తర్వాత వేసుకుంటే బాగా వస్తాయి. సాధారణంగా ఆనియన్స్ వేసే ఏ దోశకైనా అంత క్రిస్పీగా రాదు ఆనియన్ వేయని దోశతో పోల్చుకుంటే. ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న మాయిశ్చర్ వల్ల ఎంత ఎక్కువగా కాల్చినా కూడా అంత క్రిస్పీగా అయితే రాదు.